Hi everyone, good morning. సో లాస్ట్ క్లాస్లో మనం ఫర్ లూప్ని యూజ్ చేసుకొని మన దగ్గర ఉన్న డిజైనింగ్లోకి వాల్యూస్ని ఎలా అప్డేట్ చేయడం అనేది చూసాం. అంటే స్ట్రక్చర్ని లూపింగ్ చేయడం అనమాట. మనం ఇంత ముందు కాన్సెప్ట్ వరకు చూసింది. సో దాంట్లో కార్డ్స్ కాన్సెప్ట్ అయినా, టేబుల్ కాన్సెప్ట్ అయినా, నావ్బార్ కాన్సెప్ట్ అయినా, సో ఎక్కువగా యూజ్ చేసే కాన్సెప్ట్స్ ఇవే అనమాట. మనకి రిపీటింగ్ కోసం, రిపీటింగ్ ఏదైనా స్ట్రక్చర్ ఉంది అంటే ఆ స్ట్రక్చర్లో రిపీటింగ్ చేసేది సేమ్ లైక్ దిస్. ఇక్కడ కార్డే ఉన్న అవసరం లేదు, ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. ఏదైతే రిపీటింగ్ అయ్యే స్ట్రక్చర్ ఏదైనా సరే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో మనకు ఉండొచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే ఇటరేషన్ అంటాం. ఇటరేషన్ అంటే అరేస్ ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని లూపింగ్ యూజ్ చేసుకొని ప్రింట్ చేయడం ఎలాగా అనే దాన్నే ఇటరేషన్ అంటాము. అలాగే ఇటరేషన్ చేసే కాన్సెప్ట్స్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. దాంట్లో మనకు ఫర్ ఈచ్ అనేసి, మ్యాప్ అనేసి, ఫిల్టర్ అనేసి, రెడ్యూస్ అనేది, ఫైండ్ అనేసి ఇలాంటివి. వీటికి చిన్న చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నేను చేస్తాను. సో జావా స్క్రిప్ట్లోకి వెళ్ళండి. అరేస్ అనే కాన్సెప్ట్కి వెళ్తే అరేస్ ఇటరేషన్ అనేసి అంటాం. అరేస్ ఇటరేషన్ దాంట్లో ఫర్ ఈచ్, మ్యాప్, ఫ్లాట్ మ్యాప్, ఫిల్టరు, రెడ్యూస్ రైట్, ఎవ్రీ, సమ్, ఫమ్, కీ, ఎంట్రీస్ అనేసి ఇలా చాలా ఉన్నాయి. బట్ దీంట్లో కొన్ని మాత్రమే మనకి ఇంపార్టెంట్, అన్నీ అవసరం లేదు. ఫస్ట్ది ఫర్ ఈచ్ అనమాట. ఫర్ ఈచ్. సో దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జేఎస్ క్లాస్ 10 ఫర్ ఈచ్ .html. ఇక్కడ మనం అరే రాస్తున్నాము అంటే ఇప్పుడు ఏదైనా సరే నేను ఒక అరే తీసుకుంటున్నా అంటే అరేస్లో ఆబ్జెక్ట్స్ అయినా సరే సేమ్ అదే కాన్సెప్టే ఉంటుంది మనకి. సపోజ్ అరేస్ ఇటరేషన్. ఫస్ట్ నేను ఒక అరే తీసుకున్నా. లెట్ ఏఆర్ఆర్ ఈక్వల్ టు 1 అరే. అరేస్లో మనకి నెంబర్స్ ఉండొచ్చు, స్ట్రింగ్స్ ఉండొచ్చు, నెంబర్ స్ట్రింగ్స్ కాంబినేషన్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్స్ మాత్రం తీసుకున్నా. 10, 50, 20, 45, 5, 25, 30 లైక్ దిస్. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూస్ మనము ఒక్కొక్కటిగా నేను ప్రింట్ చేయాలనుకున్నా. ఒక్కొక్కటిగా నేను ప్రింట్ చేయాలి. సేమ్ ఫర్ లూప్ ఎలా యూజ్ చేస్తాం మనం? ఒక్కొక్కటిగా నేను ప్రింట్ చేయాలి ఈ వాల్యూస్ని. ఫర్ లూప్ యూజ్ చేసుకుని ఎలా ప్రింట్ చేస్తాం? ఫర్ లెట్ I equal to 0. I equal to 0. Next, I less than ARR dot length. ARR dot length. Next, I plus plus. I plus plus. ఈ విధంగా మనం ఇటరేషన్ చేసేవాళ్ళం. సో మనకు ప్రింట్ చేయాలంటే కన్సోల్లో ప్రింట్ చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ARR స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I అని రాసేవాళ్ళం. అదే HTMLలో మనం ఏదైనా సరే ఒక ఎలిమెంట్లో ప్రింట్ చేయాలంటే ఆ ఎలిమెంట్ యొక్క సెలెక్టర్ తీసుకుంటాం. ఆ ఎలిమెంట్ యొక్క సెలెక్టర్ తీసుకొని మనకు వాల్యూస్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డమ్మీ ఇనిషియలైజేషన్ లెట్ x ఈక్వల్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నా. ఆ ఎంటీ స్ట్రింగ్లోకి నేను x ప్లస్ ఈక్వల్ టు ఇట్స్ ARR స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ I. అన్నీ 1 by 1 కావాలనుకుంటే మనం ఏం చేస్తాం? 1 by 1 కావాలంటే ప్లస్ 1 minute స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ మనకి ఏం చేస్తామంటే బ్రేక్ టైప్ BR బ్రేక్ టైప్స్ 1 by 1 వచ్చేయాలి. నౌ ఇక్కడ వచ్చిన వాల్యూస్ అన్ని ఎక్స్లోకి స్టోర్ అవుతాయి. ఎక్స్లో వచ్చిన వాల్యూస్ అన్ని H2లో ప్రింట్ చేయాలంటే డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్, దట్ క్వైరీ సెలెక్టర్ ఈజ్ H2 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఇట్స్ X. చూడండి 10, 50, 20, 45, 5, 25, 30. క్లియరా? ఇదే ప్లేస్లో స్ట్రింగ్స్ ఉన్నా సేమ్ మెథడే. అదే ఆబ్జెక్ట్స్ ఉంటే ఆ ఆబ్జెక్ట్స్లో ఉండే నేమ్ కానీ ప్రాపర్టీస్ కానీ ఏదైనా సరే మనం వాటిని బేస్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం. క్లియరా? ఏం డౌట్ ఉంది దగ్గర వరకు? ఇది అర్థమైతేనే రిమైనింగ్ అన్ని చేయగలం. క్లియర్ దిస్? నెక్స్ట్ ఫర్ ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఆఫ్లో మళ్ళీ ఇక్కడ మనకు ఒక అరే ఉంది. ఈ అరేలో ఉన్న డేటాని మనం మళ్ళీ
H2లో నేను ప్రింట్ చేయాలనుకున్నా. H2లో ప్రింట్ చేయాలంటే దానికంటే ఒక వేరియబుల్ తీసుకుంటాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఫర్ ఆఫ్ రాసేటప్పుడు ఫర్లో మనం ఎలా రాస్తామంటే లెట్ ఎనీ వాల్యూ, లెట్ నమ్ ఆఫ్ అరే, అరే యొక్క వాల్యూస్ని మనం నమ్కి పాస్ చేస్తున్నాం. అరే అనేది అరే అనమాట. ఈ నమ్ అనేది నేను ఓన్గా తీసుకున్న ఒక వేరియబుల్, అందుకే లెట్ నమ్ అనేసి అంటున్నా. ఇప్పుడు ఈ అరేలో ఉన్న ఒక్కొక్క వాల్యూ మనకి ఏమవుతుంది, నమ్కి ఇస్తూ ఉంటుంది. ఒక్కొక్క వాల్యూ అంటే 10లో ఉన్న వాల్యూ నమ్కి ఇస్తుంది, 50లో ఉన్న వాల్యూ నమ్కి ఇస్తుంది, 20లో ఉన్న వాల్యూ నమ్కి ఇస్తుంది, 45 వాల్యూ నమ్కి ఇస్తుంది, 5 వాల్యూ నమ్కి ఇస్తుంది, 25 వాల్యూ నమ్కి ఇస్తుంది, 30 వాల్యూ నమ్కి ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూని మనం ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు నమ్ అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ మొత్తం ఒక్కొక్కటి నమ్కి ఇస్తుంది, వచ్చిన వాల్యూ నమ్కి ప్రింట్ చేస్తుంది. దాని వాల్యూ ఎండింగ్లో మనకి బ్రేక్ ట్యాగ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా, ఎందుకంటే 1 by 1 రావాలనుకుంటున్నా బ్రేక్ ట్యాగ్. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ మొత్తం దీన్ని ప్రింట్ చేయాలనుకుంటే సేమ్ కాన్సెప్ట్. డాక్యుమెంట్ డాట్ క్వైరీ సెలెక్టర్ హెచ్2లోకి మనకు వాల్యూ క్లియర్. దీన్ని ఫర్ ఆఫ్ అంటాం. నా సీరీస్ అవుట్పుట్ చూడండి. కావాలంటే ఇక్కడ స్ట్రింగ్ ఏదైనా సరే యాడ్ చేయాలనుకుంటే ఫర్ ఆఫ్ సిరీస్ చూడండి, ఫర్ ఆఫ్ 10, ఫర్ ఆఫ్ 50, ఫర్ ఆఫ్ 20, ఫర్ ఆఫ్ 45 ఇలాగా. ఇలా ఎవ్రీ టైం ఇది రాయాలంటే చాలా కష్టం కాబట్టి దీన్ని బ్యాక్ స్టిక్స్లో కూడా రాయొచ్చు. ఎలా రాస్తాం, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు బ్యాక్ స్టిక్స్ అనే కాన్సెప్ట్. బ్యాక్ స్టిక్స్లో మనకి ఫర్ ఆఫ్ కోలన్, ఇక్కడ మనకు వాల్యూ రావాలి. వాల్యూ రావాలంటే డాలర్ కర్లీ బ్రాకెట్ నమ్, ఇక్కడ మళ్ళీ ఎండింగ్లో బ్రేక్ ట్యాగ్ కావాలి కాబట్టి బ్రేక్ ట్యాగ్. దట్స్ ఇట్. చూడండి ఇది రాసేది ఎంత ఉంది, ఇది రాసేది చూడండి ఎంత ఉందో. ఇది సింపుల్, బ్యాక్ స్టిక్స్లో రాయడం చాలా సింపుల్ అనమాట మనకి. రాసేది అవుట్పుట్ చూడండి ఇలా. ఓకేనా, ఇది ఫర్ ఆఫ్ అనమాట. మనకి సింటాక్స్ ఏంటంటే ఫర్లో లెట్ వేరియబుల్ ఆఫ్ అరే వాల్యూ. ఇక్కడ అరేస్లో మనకు ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, స్ట్రింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉందంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ నమ్కిస్తుంది. ఆ ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్ని ప్రాపర్టీస్ని మనం ప్రింట్ చేయాలంటే నమ్ డాట్ నేమ్, నమ్ డాట్ ఫీ, నమ్ డాట్ ఎనీ వాల్యూ అలా. ఓకే, క్లియర్ దిస్, క్లియర్ ఇది నో. Yes, sir. Clear. ఇది ఫర్ ఆఫ్ అంటే ఇటరేషన్ అంటే అరేస్లో ఉన్న డేటాని 1 by 1గా మనకి ఎలా ప్రింట్ చేస్తాం అనేది కాన్సెప్ట్. నెక్స్ట్ ఫర్ ఇచ్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఫర్ ఇచ్. సేమ్ ఇదే వాల్యూని నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఒక వేరియబుల్ కామన్, ఇక్కడ ఉండే లూపింగ్గా మనం మారిపోయేది. ఇక్కడ ఉండే లూపింగ్ మనము ఫర్ ఇచ్ రాయాలంటే ఫర్ ఈచ్, ఈ అనేది క్యాప్స్ ఉంటుంది. ఆ ఫర్ ఈచ్ అనేది రాసేటప్పుడు వేరియబుల్ నేమ్ డాట్ ఫర్ ఈచ్. చూడండి ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, కాల్ బ్యాక్ ఫంక్షన్ అనగానే యారో ఫంక్షన్ రాస్తాం. చూడండి చూడండి అర్థం చేసుకోండి. అరే అనేది ఒక వాల్యూ, అరే డాట్ ఫర్ ఈచ్. ఆ ఫర్ ఈచ్లో ఒక యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్లో మనం ఎనీ వాల్యూ పాస్ చేసుకోవచ్చు, ఎనీ వాల్యూ. ఇక్కడ ఎక్స్ తీసుకోండి, వై తీసుకోండి, ఏదైనా తీసుకోండి వాల్యూ. ఈ వాల్యూలో మనకి ఇక్కడ ఉండే వాల్యూసే మనకు వస్తాయి. నా సీరీస్ ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి అంటే సేమ్ ఇక్కడ ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు అని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు వాల్యూ అనేది ఒక్కొక్క వాల్యూ మనకు వస్తూ ఉంటుంది, ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే ప్రాసెస్, అరే అనేది ఫర్ ఈచ్ అనే మెథడ్ ద్వారా మనకి ఏమవుతుందంటే ఒక్కొక్క వాల్యూని వాల్యూకి పాస్ చేస్తుంది. 10 ఫస్ట్ పాస్ చేస్తుంది, 50 పాస్ చేస్తుంది, 20 పాస్ చేస్తుంది, 45 పాస్ చేస్తుంది, 5 పాస్ చేస్తుంది, 25, 30 ఇలా వచ్చిన వాల్యూ ప్రతి ఒక్కసారి మనకి ఏం చేస్తుంటే ఇక్కడ లూపింగ్లోకి మనకి యాడ్ అవుతూ ఉంటుంది. 10, 50, 20 ఇలాగా వచ్చిన వాల్యూ మొత్తం ఎక్స్కి యాడ్ అవుతుంది, వచ్చిన వాల్యూ మొత్తం ఎక్స్లో స్టోర్ అవుతుంది, వచ్చిన వాల్యూస్ ఇక్కడికి. సిరీస్ ఇక్కడ ఫర్ ఆఫ్ కదులు మనకి ఫర్ ఈచ్, ఫర్ ఈచ్ చూడండి, ఫర్ ఈచ్. క్లియర్ దిస్ ఫర్ ఈచ్, క్లియరా? ఏమన్నా డౌట్ ఉంది ఇక్కడ? No, sir. Clear. నెక్స్ట్ మ్యాప్ మెథడ్ అనేసి ఉంది. మ్యాప్ అనేది ఏం చేస్తుందంటే ఒరిజినల్ అరేని ఏం చేంజ్ చేయదు, ఇట్స్ క్రియేట్స్ ఏ న్యూ అరే అనమాట. ఒరిజినల్ అరే అనేది అరే అనమాట. మనకి మ్యాప్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే సేమ్ ఇవన్నీ తీస్తున్నాను.
మ్యాప్ మెథడ్ అనేది ఇట్స్ క్రియేట్స్ ఏ న్యూ అరే అనమాట. అందుకోసం నేను లెట్ న్యూ అరే అంటున్నా. న్యూ అరే ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ మ్యాప్ మెథడ్. మ్యాప్ మెథడ్ కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అనగానే ఇట్స్ ఏ యారో ఫంక్షన్ ఇన్ బిట్వీన్. దీంట్లో మ్యాప్ మెథడ్లో యారో ఫంక్షన్. దీని ద్వారా మనకు వాల్యూస్ అనేది పాస్ అవుతుంది. ఈ వాల్యూ అనే ప్లేస్లో ఏదైనా తీసుకోవచ్చు, ఎక్స్ తీసుకోవచ్చు, వై తీసుకోవచ్చు, జెడ్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. వాల్యూ అనేది ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది, నేను ఇస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ అనేసి కీవర్డ్ యూజ్ చేయాలి. ఇట్స్ రిటర్న్ ఏ న్యూ అరే అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూకి మనం ఏదైనా సరే అప్డేటెడ్ వాల్యూ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న ప్రతి వాల్యూకి మల్టిప్లై చేయాలనుకుంటున్నా. అప్పుడు మల్టిప్లై చేయాలంటే ఒక్కొక్క వాల్యూ మనకు వాల్యూకి వస్తూ ఉంటుంది. అప్పుడు వాల్యూ ఇంటూ 2 మల్టిప్లై చేయాలనుకుంటే వాల్యూ ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. దీనికి ఏం చేస్తుంది అంటే మనకు ఇట్స్ రిటర్న్ ఏ న్యూ అరే. ఒక న్యూ అరేని రిటర్న్ చేస్తుంది మనకు. ఇప్పుడు ఏం చేస్తుంది, 10 ఇంటూ 2 20 అవుతుంది, 50 ఇంటూ 2 100 అవుతుంది, 20 ఇంటూ 2 40 అవుతుంది, 45 ఇంటూ 2 90 అవుతుంది, 5 ఇంటూ 2 25 ఇంటూ 2 30 ఇంటూ 2. ఇలా ఒక్కొక్క వాల్యూ మనకు రిటర్న్ అవుతూ ఈ వాల్యూలోకి వస్తుంది. అంటే ఇట్స్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ అరే అనమాట. ఆ ఒరిజినల్ అరే వాల్యూని మనకు చేంజ్ చేయదు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ న్యూ అరేని మనం ప్రింట్ చేస్తే న్యూ అరే. ఇప్పుడు వచ్చిన వాల్యూ మనకు అప్డేటెడ్ వాల్యూస్ అనమాట. చూడండి, 20 100 40 90 10 50 60. ఇప్పుడు ఈ వాల్యూని ఇటరేషన్ చేసుకోవాలనుకుంటే ఇటరేషన్ చేయొచ్చు. ఇటరేషన్ చేయాలనుకుంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ అని మనకి ఇటరేషన్ చేయొచ్చు. ఫర్ ఆఫ్ వాడచ్చు, ఫర్ ఇచ్ వాడచ్చు, అండ్ అదేవిధంగా మనకు ఫర్ లూప్ అయినా మనం వాడుకోవచ్చు. ఇక్కడ వచ్చిన న్యూ అరేని మళ్ళీ లూపింగ్ చేయాలి అనుకుంటే సేమ్ ఫర్ లూప్ కానీ ఫర్ ఇచ్ కానీ ఏదైనా సరే సేమ్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఇచ్చే రాద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం రాసేది ఏంటంటే ఈ ఫర్ ఇచ్కి న్యూ అరేని మనం యాడ్ చేయాలి. న్యూ అరే డాట్ ఫర్ ఇచ్. ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అప్డేటెడ్ వాల్యూ ఇక్కడ వచ్చిన వాల్యూని మనకు అప్డేట్ చేస్తాం. నౌ సీ దిస్ అవుట్పుట్ సేమ్. అప్డేటెడ్ వాల్యూ 20 100 40 90 10 50 60. ఇలా క్లియర్ దిస్. ఇలా అప్డేట్ చేయడం వాల్యూస్ని, ఆ అప్డేట్ చేసిన వాల్యూస్ని మళ్ళీ లూపింగ్ చేయడం. మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్స్ క్రియేట్ ఏ న్యూ అరేని క్రియేట్ చేస్తుంది ఇలాగ. నౌ సీ దిస్. ఇవన్నీ మీరు చూడాలి అంటే ఇలా ఇటరేషన్లోనే మనం చూడాలి. ఫర్ ఇచ్ అనేసి అయ్యింది అండ్ మ్యాప్ మెథడ్ చూడండి. మ్యాప్ మెథడ్ క్రియేట్స్ ఏ న్యూ అరే బై పర్ఫార్మింగ్ ఏ ఫంక్షన్ ఆన్ ఈచ్ అరే ఎలిమెంట్ అండ్ మ్యాప్ మెథడ్ డస్ నాట్ ఎగ్జిక్యూట్ ద ఫంక్షన్ ఫర్ అరే ఎలిమెంట్ వితౌట్ ఏ వాల్యూస్. మ్యాప్ మెథడ్ డస్ నాట్ చేంజ్ ద ఒరిజినల్ అరే. ఒరిజినల్ అరే అలాగే ఉంటుంది అండ్ న్యూ అరేని ఇలా చేస్తాం. ఇక్కడ మై ఫంక్షన్ తీసుకుంటున్నా, మై ఫంక్షన్ని మళ్ళీ సపరేట్గా కాల్ చేస్తున్నారు. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఎలా చేస్తాం చూడండి. ఇక్కడ మనం వాల్యూ అనేది ఇక్కడ చేస్తున్నాం కదా, ఈ మొత్తాన్ని మళ్ళీ సపరేట్గా ఫంక్షన్ లాగా తీసుకోవచ్చు. సో ఏం లెట్ ఫన్ ఈక్వల్ టు ఇట్స్ ఏ 1 యారో ఫంక్షన్. ఈ యారో ఫంక్షన్లో మనం ఇక్కడ తీసుకున్న వాల్యూని ఇక్కడ వస్తున్న వాల్యూ చూడండి. ఇదే నేను ఫంక్షన్ లాగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ మొత్తాన్ని ఇదంతా ఆల్రెడీ రాసాం కాబట్టి ఈ మొత్తాన్ని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఉండే ఫన్ నేమ్ రాస్తాను. ఇట్స్ ఏ ఫన్. చూడండి సపరేట్గా ఏఆర్ఆర్ డాట్ మ్యాప్ మెథడ్ ఫన్. ఆ ఫన్ అనేది మనకు కాల్ అయినప్పుడు ఈ వాల్యూ మొత్తం రిటర్న్ అవుతుంది. వచ్చిన వాల్యూస్ ఇలా న్యూ అరేలోకి వస్తాయి. ఈ విధంగా అనమాట మనకి. ఓకే, ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. క్లియర్. చూడండి ఇక్కడ కూడా అంతే మనకి జరిగేది. ఎటువంటి వాల్యూ ఇండెక్స్ అరేస్ అన్నీ మనకు పాస్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వాల్యూ ఒకటే కాదు, ఇండెక్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు అనేసి దాని మీనింగ్. ఇక్కడ ఇండెక్స్, బట్ ఇక్కడ మనకు వద్దు, ఎందుకంటే ఇక్కడ ఇండెక్స్ వాల్యూని పాస్ చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కామా ఇండెక్స్ అని పాస్ చేస్తున్నాం. ఇండెక్స్ అనేది ఏంటంటే ఇండెక్స్ లాగే రాయాలి. ఇక్కడ ఏదైనా సరే వాల్యూ మనం మార్చొచ్చు, కానీ ఇక్కడ వై అని రాస్తున్నా. ఇక్కడ వై మార్చినప్పుడు ఇక్కడ కూడా వై అని రాస్తాం. ఇక్కడ దీని ముందు నేను వచ్చేసి ఇండెక్స్ వాల్యూని రాస్తాను చూడండి. డాలర్ ఫ్లవర్ బ్రాకెట్ ఇండెక్స్. ఇక్కడ యారో మార్క్ ఇస్తాను. యారో మార్క్. నౌ సీ దిస్. ఫన్ ఈజ్ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఇప్పుడు చూడండి
మనకు ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత యూజ్ చేసుకోవాలి, దీని తర్వాత ఇలా. ఓకే, లెట్ అనేసి యూజ్ చేసినప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, అందుకోసం. చూసి దిస్ 0 అనే ఇండెక్స్ నెంబర్కి 20 వాల్యూ, 1 అనే ఇండెక్స్ నెంబర్కి 100 వాల్యూ, 2 అనే ఇండెక్స్ నెంబర్కి 40, 3 అనే ఇండెక్స్ నెంబర్కి 90, 4 అనే ఇండెక్స్ నెంబర్కి 10, 5 అనే ఇండెక్స్ నెంబర్కి 50, 6 అనే ఇండెక్స్ నెంబర్కి 60, ఇలా అనమాట. ఈ విధంగా మనకి వాల్యూస్ అనేది మనకు వస్తుంటాయి. క్లియర్? ఇవి అర్థం చేసుకోవడమే మెయిన్ ఇంపార్టెంట్, మనకి అర్థం చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ మనకు ఫ్లాట్ మ్యాప్ అయినా అవసరం లేదు. నెక్స్ట్ ఫిల్టర్ అనమాట. ఫిల్టర్ అంటే మనకు జనరల్గా మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న వాల్యూస్లో నుంచి ఏదైనా సరే ఫిల్టరింగ్ చేయడం. అంటే మనకు మోర్ దాన్ 5 అబోవ్ రావాలి, బిలో 10 అబోవ్ రావాలి, ఇలాంటి మనకు కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్స్ లాగా అనమాట మనకి. సేమ్ ఇక్కడ నేను ఒక అరే తీసుకుంటున్నా, అరేస్ని మనం ఫిల్టరింగ్ చేయాలనుకుంటున్నా. అరేని ఫిల్టరింగ్ చేయాలి అంటే ఫస్ట్ లెట్ న్యూ ఫిల్టర్ అనేసి తీసుకుంటున్నా. ఆ ఫిల్టర్ ఏం కావాలంటే ఏఆర్ఆర్ డాట్ ఫిల్టర్ మెథడ్. ఈ ఫిల్టర్ మెథడ్లో మనం ఒక యారో ఫంక్షన్ రాస్తున్నాం. నౌ ఇప్పుడు ఈ ఫిల్టర్లోకి మనం ఏదైనా సరే వాల్యూని పాస్ చేస్తున్నాం. ఈ వాల్యూ అనేది మనకు ఎంతవరకు మనకు కావాలంటే రిటర్న్ వాల్యూ గ్రేటర్ దాన్ 10 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ మాత్రమే కావాలి. అంటే 10 వద్దు, అంటే 10తో ఈక్వల్ కాదు, 10 కంటే అబోవ్ ఉండే వాల్యూస్ మాత్రమే కావాలి. ఆ వచ్చిన వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? న్యూ ఫిల్టర్ లెక్ స్టోర్ అవుతాయి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇట్స్ ఏ న్యూ ఫిల్టర్ లెక్ స్టోర్ అవుతాయి. నా సీ దిస్ అవుట్పుట్ చూద్దాం. 5 వాల్యూస్ మాత్రం వచ్చాయి మనకి. 50, 20, 45, 25, 30. క్లియర్ దిస్? ఇప్పుడు నాకు 10 కంటే బిలో ఉండే వాల్యూస్ కావాలనుకుంటున్నాం. 10 కంటే బిలో ఉండే వాల్యూస్ అంటే కండిషన్ ఎలా రాయాలి? 10 కంటే తక్కువ. 10 కంటే తక్కువ అంటే లెస్ దాన్ ఈక్వల్ టు రాస్తే అప్పుడు చూడండి 10 కంటే ఎక్కువ తక్కువ అంటే 10, 5 అనేసి వచ్చింది. 2 వాల్యూస్ మాత్రం వచ్చాయి. అదేవిధంగా ఇన్ బిట్వీన్ 10 to 30 మధ్యలో ఉండే వాల్యూస్ కావాలనుకుంటున్నా. ఇన్ బిట్వీన్ 10 to 30 మధ్యలో ఉండే వాల్యూస్ కావాలనుకుంటున్నా. 10 to అంటే 10 గ్రేటర్ దాన్ ఇలా, వాల్యూ గ్రేటర్ దాన్ 10 అనమాట. 10 కంటే ఎక్కువ అండ్ వాల్యూ లెస్ దాన్ 30. 30 కంటే తక్కువ 10 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ మాత్రమే కావాలనుకున్నప్పుడు వి యూజ్ దిస్ కండిషన్. వాల్యూ గ్రేటర్ దాన్ 10 అండ్ వాల్యూ లెస్ దాన్ 30. వచ్చిన వాల్యూస్ 20, 25 వచ్చింది. అదేవిధంగా 10తో సహా కావాలనుకుంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ లెస్ దాన్ ఈక్వల్ దిస్. అప్పుడు 10, 30 కూడా వస్తాయి. 10, 20, 25, 30 ఈ విధంగా. క్లియర్? ఎంత ఇక్కడ ఫిల్టర్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాము. ఎక్కడ యూజ్ చేస్తామంటే రియల్ టైంలో మీకు ఆల్రెడీ చూపించాను. ఫ్లిప్కార్ట్లో మనకు ఏదైనా సరే ప్రోడక్ట్కి విషయంలోకి వెళ్తే ఈ ప్రోడక్ట్స్లో మీకు ఇక్కడ ఉంటాయి చూడండి, లో టు హై, హై టు లో ఇలాగ ఉంటాయి. బట్ ఇది కాదు మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉంది చూడండి, మినిమం ఎంత? మినిమం 200 టు నాకు మ్యాక్సిమం 400 మధ్య, అంటే 200 to 400 మధ్య ఉండే ప్రోడక్ట్స్ మాత్రం నాకు కావాలి. సిరీస్ 275, 299, 210, 210 చూడండి, ఇవన్నీ మనకు ఇన్ రేంజ్ బిట్వీన్ 200 to 400. అదేవిధంగా రేటింగ్ 4 అబోవ్ కావాలి. ఇప్పుడు చూడండి 4 అని క్లిక్ చేస్తున్నా, రేటింగ్ 4 మాత్రమే కావాలన్నప్పుడు దీన్ని క్లిక్ చేస్తే మనకు రేటింగ్ 4 అబోవ్నే వస్తాయి మనకు. ఓకే, క్లియర్ దిస్? దీన్ని బేస్ చేసుకొని ఫిల్టరింగ్ చేస్తాం. అది రియల్ టైం చేసినప్పుడు నీకు అర్థం అవుతుంది అనమాట. రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, నెక్స్ట్ క్లాస్లో రియల్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఫస్ట్ ఎలా వర్క్ అవుతాయని తెలుసుకోవాలి. దాని తర్వాత రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తాం అనేది తర్వాత మీకు అరేస్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ మీద మీకు అర్థమవుతుంది. క్లియర్ దిస్?
కన్ఫ్యూజన్ ఎక్కువ. ఇవి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తాయి అంటే ప్రీవియస్ కాన్సెప్ట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నాయంటే ఈ కాన్సెప్ట్స్ కూడా కన్ఫ్యూజనే ఉంటాయి మనకు. ఓకే, క్లియర్ దిస్? Yes, sir. ఓకే, నెక్స్ట్ టాపిక్ రెడ్యూస్ మెథడ్ ఉంది. రెడ్యూస్ అనేది ఎందుకంటే ఇక్కడున్న వాల్యూస్ యొక్క టోటల్ కౌంట్ అనమాట. రెడ్యూస్ మెథడ్ ఇక్కడున్న టోటల్ వాల్యూస్ కౌంట్ని కౌంట్ చేయడానికి. ఇప్పుడు మనకి రెడ్యూస్ మెథడ్ ఎలా రాస్తుంటే లెట్ టోటల్ అని రాస్తున్నా ఈక్వల్ టు ఏఆర్ఆర్ డాట్ రెడ్యూస్ మెథడ్. రెడ్యూస్లో మనకు 2 వాల్యూస్ని పాస్ చేస్తాం. ఒకటి వాల్యూ, ఇంకోటి సమ్ అని రాస్తున్నా. 2 వాల్యూస్ని నేను పాస్ చేస్తున్నా. వీటి యొక్క రిజల్ట్ వచ్చేసి మనకు రిటర్న్ వాల్యూ ప్లస్ సమ్. ఇలా వాల్యూ ప్లస్ సమ్ అంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ వాల్యూ 0 ఉంటుంది, అంటే అది మనకు చెప్పనవసరం లేదు. 0 ప్లస్ వాల్యూ అంటే వాల్యూనే వస్తుంది, 10 వస్తుంది మనకు. నెక్స్ట్ మళ్ళీ 10 అనేది సమ్లోకి యాడ్ అవుతుంది. మళ్ళీ 10 ప్లస్ 50 60 అనేది సమ్లోకి యాడ్ అవుతుంది. 60 ప్లస్ 20 80 ప్లస్ 145 125 125 5 130 155 155 185 185 అనేది టోటల్ అనేది దీంట్లోకి వెళ్ళి ఉండాలి. నౌ సీ దిస్ రిటర్న్ వాల్యూ. సో నౌ సీ దిస్ వాల్యూ రాలేదు. సో ఇక్కడ మనకి సమ్ అనేది ముందు ఉండాలి. సమ్ వాల్యూ తర్వాత సమ్ అనేది ముందు ఉండాలి. సమ్ కామా కన్సోల్ రాయలేదు కదా సార్? కన్సోల్ రాయలేదు కదా? సారీ, ఎస్ అందుకే కన్సోల్ డాట్ లాగా ఇట్స్ ఏ టోటల్ వాల్యూని మనం రాయాలి. సేమ్ ఇక్కడ మనకు వాల్యూ సమ్మే కరెక్టే. వాల్యూ కామా సమ్. ఓకే, ఆ సమ్నే మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. నౌ సీ దిస్ టోటల్ని కౌంట్ చేస్తే నౌ సీ దిస్ 185. క్లియర్? అర్థమైందా? ఇప్పుడు వాల్యూ అనేది ఏంటంటే ఇక్కడ ఉన్న ఈచ్ వాల్యూ 10 అనేది దీనికి వెళ్తుంది, 50 దానికి వెళ్తుంది, 20 దానికి వెళ్తుంది, 45 దానికి వెళ్తుంది, 5 దానికి వెళ్తుంది, 25 దానికి వెళ్తుంది, 30 దానికి వెళ్తుంది. ఫస్ట్ వాల్యూ మనకి ఏం చేస్తాం అంటే సమ్లోకి యాడ్ చేస్తాం. సో 10 మళ్ళీ 10 ప్లస్ 50 మళ్ళీ 10 ప్లస్ 20 10 ప్లస్ 45 అది అలా మనం మొత్తం వాల్యూస్ మొత్తం కౌంట్ చేసుకొని ఆ వాల్యూస్ అన్ని దీంట్లో వెళ్తాయి. క్లియర్ దిస్? అర్థమైందా? రెడ్యూస్ మెథడ్ అర్థమైందా? అంటే మన దగ్గర ఉన్న టోటల్ సమ్ని మనం చేయాలి అనుకుంటే రెడ్యూస్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఎవ్రీ సమ్ ఇవి ఉన్నాయి, ఇవి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మనకి రెడ్యూస్ రైట్ అవసరం లేదు, రెడ్యూస్ లెఫ్ట్ అనే అవసరం లేదు మనకి. ఎవ్రీ అనే మెథడ్ ఏంటంటే ఇక్కడ చూడండి నంబర్స్ అనేది మనం రాస్తాం. నంబర్స్ డాట్ ఎవ్రీలో మన ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్లో మనకి ఏంటంటే ఎవ్రీ వాల్యూ మనకు ఈ కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఎవ్రీ వాల్యూ కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే ఈ టోటల్ వాల్యూ వచ్చేసి ట్రూ అవుతుంది. ఎవ్రీ మెథడ్ చెక్ ఇఫ్ ఆల్ అరే వాల్యూస్ పాస్ యర్ టెక్స్ట్. ఇప్పుడు మనకి 18 కంటే వాల్యూస్ అన్ని మనకు ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి 9 ఉంది, 19 ఉంది, 4 ఉంది. ఇవన్నీ 18 కంటే తక్కువ అనమాట. అందుకోసం ఈ టోటల్ యొక్క వాల్యూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. ఓకే, అప్పుడు ఆల్ ఓవర్ 18 వచ్చేసి మనకు టోటల్ వాల్యూ అంటే దాని యొక్క రిజల్ట్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. అర్థమైంది? ఇది ఎవ్రీ అనేది ఏంటంటే ప్రతి వాల్యూ మనకు పాస్ అవ్వాలి. ప్రతి వాల్యూ పాస్ అవ్వలేదు అంటే ఈ టోటల్ వాల్యూ మొత్తం ఫాల్స్ అవుతుంది. టోటల్ పాస్ అయితే ఈ టోటల్ వాల్యూ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు టోటల్ యొక్క రిజల్ట్ వచ్చేసి ట్రూ అవుతుంది మనకు. అదేవిధంగా సమ్ అనమాట. నంబర్స్ డాట్ సమ్. కొన్ని వాల్యూస్ పాస్ అయితే చాలు, అట్లీస్ట్ వన్ వాల్యూ అయినా పాస్ అయితే చాలు. అన్ని వాల్యూస్ అవసరం లేదు, 1 వాల్యూ అయినా పాస్ అయితే చాలు మనకి. దట్స్ ద వాల్యూ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18. క్లియర్? నెక్స్ట్ అరే ఫ్రమ్ అనమాట. అరే ఫ్రమ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మన దగ్గర ఉన్న స్ట్రింగ్ని అరేలాగా కన్వర్ట్ చేస్తుంది. అరే డాట్ ఫ్రమ్ అనేది మన దగ్గర ఉన్న స్ట్రింగ్ అరేలాగా కన్వర్ట్ చేస్తుంది మనకు. అరేలాగా కన్వర్ట్ చేస్తుంది అంటే నౌ సీ దిస్
మై అరే చూడండి ఏ కామా బి కామా సి కామా డి కామా ఈ కామా ఎఫ్ అనేసి వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూ ఏదైనా సరే గెట్ చేసుకుంటే మై అరే స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 1 అంటున్నా. స్క్వేర్ బ్రాకెట్ 1 అంటే మనకి ఏమొస్తుంది? ఇట్స్ ఏ బి వస్తుంది. చూడండి ఇట్స్ ఏ బి. అదేవిధంగా స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3 అంటే 4 అంటే నో సిరీస్ ఈ అనేసి వచ్చింది. అదే లూపింగ్ కూడా చేసుకోవచ్చు మనం దీన్ని. దానికోసమే అరే డాట్ ఫ్రమ్ అనేది ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఒక స్ట్రింగ్ అంటే ఒక అరే లాగా చేస్తుంది. సిరీస్ 5 అనేసి వచ్చింది. ఇట్స్ ఏ అరే వాల్యూ లాగా మనకి చేస్తుంది. ఇక్కడ ఏదని ఇవ్వండి మనకు ఐలాండర్ అండి ఇలా అరేలాగా చేస్తుంది మనకు. అరేలాగా ఉంది కాబట్టి ఇది అరేలాగా మారింటుంది. ఎలా మారింటుంది అంటే లైక్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ ఇక్కడ ఫస్ట్ ఐ వస్తుంది స్ట్రింగ్ లాగా ఐ కామా స్ట్రింగ్ లాగా ఎల్ కామా స్ట్రింగ్ లాగా ఏ కామా స్ట్రింగ్ టైప్ ఎన్. డి ఈ ఆర్ ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకి డివైడ్ ఉంటుంది. క్లియరా? ఏమైనా డౌట్? ఈ విధంగా డివైడ్ అవుతుంది అనమాట. అరే ఫామ్ అనేది ఇలా డివైడ్ అవుతుంది మనకు, అరేలాగా కన్వర్ట్ చేస్తుంది. దీని గురించి సంబంధించిన కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ థియరీ పాయింట్స్ చదవచ్చు. అరే డాట్ కీస్ అంటే మనకు వాటి యొక్క వాల్యూస్ అనమాట. వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్. కీస్ నథింగ్ బట్ వాటి యొక్క ఇండెక్స్ నెంబర్స్. ఫ్రూట్స్ డాట్ కీస్ అంటే ఫస్ట్ వాల్యూ 0 1 2 3 అవి రిటర్న్ అయ్యేసి ఒక అరే ఫార్మేట్లోకి వస్తాయి. కీస్ అనేది ఒక అరే ఫార్మేట్లోకి వస్తాయి. ఇక్కడ ఎలా వస్తుందంటే మనకు కీస్ ఈక్వల్ టు ఒక అరేలో 0 1 2 3 4 అంటే ఇక్కడ ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ ఈ విధంగా వస్తాయి. అప్పుడు కీస్ని మళ్ళీ లూపింగ్ చేస్తే ఇలా లూప్ లాగా చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫర్ ఆఫ్ యూజ్ చేశారు. లెట్ ఎక్స్ ఆఫ్ కీస్ అనమాట. ఫర్ ఆఫ్ ఇటరేషన్ మన కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత మనం ఏ విధంగా రాయొచ్చు అనమాట. ఫర్ ఆఫ్ యూజ్ చేయొచ్చు, ఫర్ యూజ్ చేయొచ్చు, ఫర్ ఈచ్ యూజ్ చేయొచ్చు, మ్యాప్ యూజ్ చేయొచ్చు, ఫిల్టర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా వాల్యూస్ కూడా ఎంట్రీస్ అనేసి ఉంచండి. ఎంట్రీస్ అనగానే అంటే ఎంట్రీస్ అనగానే మనకి ఏమైతుందంటే ఒక పేరింగ్ వస్తుంది. బనానా అంటే 0 బనానా, 1 ఆరెంజ్, 2 యాపిల్, 3 మ్యాంగో. ఇలా ఎంట్రీస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఒక అరే ఫార్మేట్లో 0 బనానా, 1 ఆరెంజ్, 2 యాపిల్, 3 మ్యాంగో. ఇలా ఈ ఎంట్రీస్ వల్ల మనకు వస్తుంది. ఓకే, ఒక అరేస్లో ఇవన్నీ ఇండివిజువల్ అరేస్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా అరే విత్ 2 మార్చ్ అంటున్నారంటే విత్ అనేది ఏం చేస్తారంటే 2 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర మార్చ్ అవ్వాలి అని దాని మీనింగ్. 2 అనే ఇండెక్స్ నెంబర్ దగ్గర మార్చ్ అవ్వాలనేసి. స్ప్రెడ్ ఆపరేటర్ మళ్ళీ నేర్చుకుంటాం. స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ఏంటంటే 1 or more అరేస్ని ఒక అరే లాగా కన్వర్ట్ చేయాలంటే స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం. 3 డాట్స్ అరే నేమ్, 3 డాట్స్ ARR1 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. అదే తర్వాత 3 డాట్స్ అరే 2 అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. 1 2 3 4 5 6 అనేసి ఇలా వచ్చేస్తాయి మనకు. నెక్స్ట్ అదేవిధంగా Q1 Q2 Q3 ఇలా ఇస్తున్నారు. ఏప్రిల్ ఇలా జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇలా వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మనకు Q1 Q2 Q3 Q4 ఇలా వాల్యూస్ అన్నీ మనకి ఇక్కడికి వచ్చేస్తాయి. అదేవిధంగా అరే 1లో ఉన్న డేటా మొత్తం అరే 2లోకి కావాలంటే 3 డాట్స్ అరే 1 ఇస్తే ఇక్కడ అరేలో ఉన్న డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 3 డాట్స్నే స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. అవన్నీ ప్రాక్టికల్గా మనం చేసేటప్పుడు అర్థమవుతాయి. ఇక్కడ చూడండి మిన్ వాల్యూ, ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కాబట్టి మిన్లోకి నంబర్స్ అన్ని మనకి ఇలా మళ్ళీ నంబర్స్ అన్ని రాయకుండా డాట్ నెంబర్స్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకే, దీన్ని స్ప్రెడ్ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్. రెస్ట్ ఆపరేటర్, రెస్ట్ అనమాట. రెస్ట్ అనేది ఏమంటాం? రెస్ట్ ఆపరేటర్ కూడా మనకి ఏంటంటే రెస్ట్ అనేసి ఇచ్చాం, అంటే 3 డాట్స్ రెస్ట్ ఇచ్చాం, అంటే ఏ అనేది ఫస్ట్ వాల్యూ మాత్రమే. రెస్ట్ ఆపరేటర్ అనేది రిమైనింగ్ అన్ని రెస్ట్ ఆపరేటర్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మనకి B అంటే ఫస్ట్ 2 వాల్యూసే, 1 2నే, మళ్ళీ రిమైనింగ్ అన్ని రెస్ట్ ఆపరేటర్సే. అంటే ఒక అరేలో ఉంటాయి మిగతాటన్ని.
ఈ విధంగా రెస్ట్ ఆపరేటర్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే రిమైనింగ్ వాల్యూస్ని తీసుకుంటుంది. క్లియర్? ఇక్కడ రెస్టే రాసే అవసరం లేదు, ఇక్కడ ఏదైనా సరే మీరు రాయొచ్చు. ఎక్స్ అని రాస్తున్నా, సిరీస్ ఎక్స్ అని రాస్తాను చూడండి, అదే వాల్యూ. ఇక్కడ వై రాస్తే మనకి ఎర్రర్స్ వస్తాయి, మనం చూద్దాం. ఇప్పుడు ఎక్స్ రాస్తాను, సిరీస్ చూడండి. రెస్టింగ్ అంటే రెస్ట్ వాల్యూస్ అనమాట రిమైనింగ్ అన్ని. ఇప్పుడు నేను ఏ కమా బి కమా సి కమా డి అంటున్నా. ఏ కమా బి కమా సి కమా డి అంటున్నా, కామా రెస్ట్ అనేసి అంటున్నా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకి ఏంటి, ఫస్ట్ 1 2 3 4 ఫస్ట్ 4 వాల్యూస్ ఆక్యుపై చేసి ఉంటుంది. తర్వాత మనకు రెస్ట్ లైక్ మనకి ఎక్స్ అంటే ఎక్స్ అనేది రెస్ట్ ఆపరేటర్ 6 7 8 మనకి ఇవి వస్తాయి చూడండి. 5 6 7 సారీ ఏబిసిడినే కదా మనం రాసింది. ఈ ఫస్ట్ 4 వాల్యూస్ మన దానికి అసైన్ అవుతాయి, రిమైనింగ్ వాల్యూస్ అన్నీ ఈ ఎక్స్కి అసైన్ అవుతాయి. నా సీరీస్ 5 6 7 8 ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చూసినప్పుడే మీకు అర్థమవుతాయి. బట్ ఇక్కడ అన్ని ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. ఇటరేషన్ గురించి ప్రాక్టీస్ చేసుకొని రండి టుమారోకి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ టుమారోకి ప్రాక్టీస్ చేసుకొని రండి. ఇంకా ఉన్నాయి, మెథడ్, సెర్చ్, సార్టింగ్, ఈ 3 కూడా ఉన్నాయి. ఈ 3 కూడా టుమారో డిస్కస్ చేసుకుందాం. ఈ 3 డిస్కస్ చేసుకుంటే అరే మెథడ్స్, అరే సెర్చ్, అరే సార్టింగ్ అయిపోద్ది. ఇవన్నీ యూజ్ చేసుకొని ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, అర్థమైందా? ఎందుకంటే అన్నీ ఒకేసారి చెప్పేస్తే మీకు కన్ఫ్యూజన్ అయిపోద్ది, మళ్ళీ తర్వాత అర్థంగా పడదన్నమాట. మెయిన్ ఇవి అర్థం చేసుకోవాలి మీరు. అంటే అరేస్లో ఉన్న డేటాని మనం ఇటరేషన్ ఎలా చేస్తాము అనేదే కాన్సెప్ట్ ఇక్కడ. ఫిల్టరింగ్ ఎలా చేస్తాము. ఓకే, క్లియర్? ఏంటో సో ఇది వరకు ప్రాక్టీస్ చేసుకోనండి. రిమైనింగ్ మెథడ్స్, సెర్చ్, సార్టింగ్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు రేపు చెప్పేసి. నెక్స్ట్ టాస్కుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ అర్థమైతేనే టాస్కులు చేయగలం. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.